దసరా పండుగకు ఊళ్లకు వెళ్లిన ప్రజలు సిటీకి వస్తున్నారు. దీంతో భారీగా వాహనాలు వస్తున్నాయి. నార్కట్పల్లి ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడతో పాటు అద్దంకి హైవేపై వచ్చే వాహనాలు కూడా ఈ ఫ్లైఓవర్ పైన ఎంటర్ అవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వందలాది వాహనాలు రావడంతో నెమ్మదిగా వెళ్తున్నారు. దీంతో నార్కట్పల్లి అద్దంకి రహదారిపై వస్తున్న భారీ వాహనాలను పక్కన పెట్టించారు పోలీసులు. ఇక పండగ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిసి కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు వాహనదారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, నార్కట్పల్లి అద్దంకి రహదారిపై వాహనాల రద్దీ ఏ విధంగా ఉంది? దసరా పండుగని పూర్తి చేసుకొని పల్లెల నుంచి పట్టణానికి బయలుదేరిన వాహనాలు, దాంతో నేషనల్ హైవేలో రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఒక్కసారిగా సెలవులు ముగియడంతో రేపటి నుంచి విద్యా సంస్థలు కావచ్చు, విధి నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు సంబంధించి కావచ్చు, అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో పెద్ద ఎత్తున అందరూ కూడా పల్లెల నుంచి మళ్ళీ పండుగను ఊహించుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు. దాంతో NH65 తో పాటు నార్కట్పల్లి అద్దంకి రహదారి, అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో పాటు అన్ని నేషనల్ హైవేలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్నాయి. మరోవైపు ట్రాఫిక్ కు సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇక నార్కట్పల్లి ఫ్లైఓవర్ దగ్గర, నార్కట్పల్లితో అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా అద్దంకి నుంచి నార్కట్పల్లికి వచ్చే వెహికల్ కూడా రెండు కూడా ఒకే దగ్గర అక్కడ ఆ ఫ్లైఓవర్ దగ్గర కలుస్తాయి. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కిందికి వాహనం రావాలంటే గంటకు పైగా టైం పడుతుంది. దాంతో పోలీసులు క్లియర్ చేసే పనిలో పడ్డారు. అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వచ్చే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, అదేవిధంగా అద్దంకి నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, వాటన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు అదే ట్రాఫిక్ లో చాలా అంబులెన్సులు కావచ్చు, కొంతమంది పేషెంట్లు ఉన్నారు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ ని పోలీసులు క్లియర్ చేస్తుంటే రోడ్డు అంటే అన్ని శాఖల సమన్వయంతో పండుగకు సంబంధించి కూడా అందరూ కూడా 24/7 విధి నిర్వహణలో ఉండాలి. అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో మొత్తం కూడా రోడ్డును క్లియర్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవేకి సంబంధించిన ఎవరైతే టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బంది ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ పరిస్థితి అట్లా లేవు. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. పండుగను ముగించుకొని వచ్చే వాహనాలకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఒకేసారి వస్తున్నాయి. దాంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మమత.